హలో నమస్తే అన్నలారా అక్కల్లారా అందరు మంచిగుర్రా నేను కూడా మంచిగా ఉన్నా. ఇక పోతే మల్లమ్మ మూవీ ముచ్చట్లకు స్వాగతం. చాలా రోజులకు వినిపిస్తుంది కదా నా గొంతు. ఏం చేద్దాం మరి, మంచి సినిమా వస్తే టైం పైసలు పెట్టి మరి చూసి రివ్యూ చేయొచ్చు. కానీ మంచి సినిమా రాకపోతే ఎట్లా, కళ్ళు చెవులు మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. అదే కాకుండా మా ఇంట్లో ఉందిగా మా అత్తమ్మ, ఎప్పుడు తిడుతూనే ఉంటది. ఏందే నువ్వు డబ్బా సినిమాలకు పోయి పైసలు ఖర్చు పెడతావని తిడుతుంది. ఏం చేయాలి మరి. ఈ మధ్యలో కొన్ని మంచి సినిమాలు కూడా వచ్చినాయి అనుకోండి, కానీ వరుసగా అన్ని ఫ్లాపులు వచ్చి మధ్యలో 2 హిట్లు పడితే అన్ని మర్చిపోతాం. అట్లనే మన దాస్ అన్న ఉన్నాడు కదా, దాస్ కదంకి ఫలక్నుమా దాస్ హిట్ అని హిట్ సినిమాలు తీసిండు. ఇప్పుడు ఏమైందో ఏమో, వరుసగా మొత్తం ఫ్లాపులే. పాగలైనట్టున్నాడు. మెకానిక్ రౌడీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ముఖ చిత్రం, ఇప్పుడు లైలా. అది మొత్తం ఓల్డ్ సిటీ లేడీస్ కి వేస్తున్నాయి. నా 3 పెళ్ళం కూడా ఇస్తున్నాయి. ఎక్కువ మెల్కలు తిరిగినామనుకో నేనే దింపుతా. ఇక మొత్తానికి ఎట్లనో అట్లా చేసి పోయి సినిమా చూసినా ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. కానీ ఇంటర్ వెళ్ళేదాకా కథ ఏం నడుస్తుంది ఏమైతుంది ఒక్క ముక్క అర్థమైతే అని తొట్టు. అది ఏం స్టోరీ రాసిండు, ఏం డైరెక్ట్ చేసిండు, ఏం కథ, ఆ హీరోయిన్ అబ్బబ్బబ్బా అదేదో టైం మిషన్ అంటారు కదా, దాంట్లో కూర్చుంటే వెనకకు పోయి రావచ్చు అని అట్లా అనిపించింది. 1970-80లో కొన్ని సినిమాలు వస్తుండేవి కదా, అట్లుంది ఆ హీరో వచ్చాడు. హీరో పాట, ఓవర్ యాక్షన్, ఆ బట్టలు ఏందన్నా బాబు విశ్వకన్నా కొంచెం కాస్ట్యూమ్ మంచిగా పెట్టుకుంటే బాగుంటది. నీ సినిమా బట్టలు, స్టోరీ, సెలక్షన్ అన్ని అట్లనే పోతున్నాయి. ఇట్లయితే ఎట్లా అన్నా, చాలా బాధేస్తుంది అన్న. నువ్వు మాస్కా దాస్, నేను ఎంత కష్టపడి ఈ సినిమా చూడనికపోతే మొత్తం డిసప్పాయింట్ చేస్తేవి కాదన్నా. ఇంటర్వెల్ వరకు నువ్వు 10-20 మందిని పోలీసులను గుండాలని ఏడా కొడితేవి. అది ఇంటర్వెల్ వరకు నీ పేరు మీద ఆయిల్ కంపెనీ ఉంది, అది ఎవరో కల్తీ చేస్తారు, అది వాడినోళ్ళకు 100 మందికి హాస్పిటల్ పాలు కాగానే నువ్వు పారిపోతావేందే నువ్వు ఆడోళ్ళలాగా. అంటే అదే మేకప్ వేసుకొని లైలా అయిపోతావని. ఆ ఆయిల్ కంపెనీకి నువ్వు ఒక మోడల్వి, తర్వాత మేకప్ వేసుకొని అయినా నువ్వు లైలా అని తిరగడం ఏందన్నా. అసలు స్క్రిప్ట్ రాసినోనికి ఏమైనా ఉందా? అది నీ పేరు మీద ఒక ఆయిల్ బ్రాండ్, దానికి మోడలే నువ్వు. దాని ఓనర్లు ఒక అమ్మాయి ఉందిగా, నువ్వు హెల్ప్ చేస్తావు, ఆమె మొగుడు దానికి ఓనర్లు. ఈ కాలంలో పోలీసులకు దిమాగ్ లేదా అన్న? నిన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారు? సరే అప్పుడప్పుడు అయితే అనుకుందాం. అమితాబ్ బచ్చన్ సారు, చిరంజీవి సారు యాడ్లు మస్తు చేస్తారు. ఆ యాడ్లలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే అమితాబ్ సార్ను, చిరంజీవి సార్ను, మహేష్ బాబు సార్ను అడుగుతారు, మీరెందుకు ఇట్లాంటివి చేస్తుర్రు అని. అంతేగాని ఆ కంపెనీ ఏదో మీద అయినట్టు మిమ్మల్ని జైలు ఎందుకు వేస్తారన్నా? మరి మన మాస్కా దాస్ కి ఏమైందో ఏమో, పాగలయ్యిండ్రు ఈయనతోటి సినిమా తీసేటోళ్ళంతా. డైరెక్టర్ ఏంది, ఆ ప్రొడ్యూసర్ ఏంది, అంతంత పైసలు ఖర్చు పెట్టి ఇట్లాంటి సినిమాలు తీస్తే ఎట్లన్నా? ఎందుకన్నా మా పొట్ట మీద అంతుర్రు? దాస్ బాబు నువ్వు మంచి టాలెంటెడ్ అనుకున్నా, మంచి కథలించుకొని మంచి సినిమాలు తీస్తే జనాలు ఒక నమ్మకంతో వస్తారు. సినిమాలన్నీ రిపీటెడ్ గా ఫ్లాపుల మీద ఫ్లాపులు తీస్తే ఎట్లన్నా? ఎవరు వస్తారన్నా? సినిమా చూసినాక ఏదో చెప్దామని ఏదో చెప్పాల్సి వస్తుంది, మాటలే వస్తలేవు. ఏంది విశ్వకన్నా, ప్రతి సినిమా రిలీజ్ ముందు ఏదో ఒక కాంట్రవర్సీ చేసి జనాల దృష్టిని లాగాలని చూస్తావు. సినిమా మంచిగా ఉంటే జనాలు ఆటోమేటిక్ వస్తారు. గానీ అదేందన్నా కుళ్ళు జోకులు, ఆడోళ్ళ మీద గలీజ్ మాటలు, ఇంకేందో తెల్లమ్మాయి నల్లమ్మాయి కలర్ పూసి, ఇదంతా ఏందన్నా? ఆడోళ్ళను కూడా సినిమాకి రాకుండా చేసుకుంటున్నావు. మంచి సినిమాలు చేయరాదే, జనాలు ఎగబడి చూస్తారు. మాస్కా దాస్ అని పేరు పెట్టుకున్నావు గానీ సినిమాలలో మాత్రం మాస్ లేదు, జనాలు పారిపోయేటట్టు చేస్తున్నావు. ఇకపోతే మేము ఏదున్నా ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం మళ్ళా. ఎందుకంటే మీ డబ్బు మీ పైసలు వేస్ట్ కావద్దని, మీ టైం వేస్ట్ కావద్దని. అన్న ఇంకో మంచి సినిమా తోటి మీ ముందుకు వస్తా. యాది మరవద్దు, మా మూవీ మ్యాట్రిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టుండ్రి. ఇక నమస్తే అందరికి, బాయ్.